అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు కూడా నేను ధ్యానంకి తీసుకున్న అంశము మార్గము. హల్లెలూయా. దేవుడు వాక్యం ప్రకారము ఏ మార్గము ఉత్తమమైనదని మేము దేవుడు వాక్యం మూలకంగా తెలుసుకుందాము. కీర్తనలు 1వ అధ్యాయంలో మనము ధ్యానం చేసి చూసినట్లయితే అక్కడ దుష్టుల మార్గంని దేవుడు చెప్తా ఉన్నారు, నీతివంతుల మార్గం గురించి దేవుడు అక్కడ వివరిస్తా ఉన్నారు. అక్కడ చూసినట్టయితే దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంచు చూటున కూర్చుంటుక అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అక్కడ చూడండి, దేవుడు మాకు ఆలోచన ఇస్తా ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దండి అని దేవుడు చెప్తున్నారు. దుష్టులు వచ్చి మీకు అనేక ఆలోచనలు ఇవ్వచ్చు, తప్పైన మార్గంలో మిమ్మల్ని నడిపించవచ్చు. కానీ దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది, వాళ్ళ ఆలోచన చొప్పున మీరు నడవద్దండి అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొకటి అక్కడ చూడండి, వాళ్ళ మార్గంలో కూడా మీరు నిలవద్దండి అని దేవుడు చెప్తా ఉన్నారు. మొదటిగా చెప్తా ఉన్నారు వాళ్ళ ఆలోచన చొప్పున నడవద్దండి అని. రెండోది చెప్తా ఉన్నారు వాళ్ళు ఉండే ప్లేస్లో మీరు నిలుచుకోవద్దండి అని దేవుడు చెప్తా ఉన్నారు. అక్కడ నిలవద్దండి, అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎవరైనా దుష్టుల్ని చూసారా, అక్కడ నిలవకుండా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తా ఉన్నారు. మూడోది, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక అని దేవుడు చెప్తా ఉన్నారు. 3 కార్యాలు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ ఆలోచన తీసుకోవద్దండి, వాళ్ళు నిల్చుండే చోట నిల్చోవద్దండి, వాళ్ళు కూర్చునే చోట అక్కడి నుంచి కూర్చోకుండా అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో మహిమ కలుగును గాక. దేవుడు మార్గము అది ఉత్తమమైన మార్గం అని. హల్లెలూయా. ఇక్కడ చూడండి, 2వ వాక్యము చూడండి, కానీ మనం ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలంటే దివారాత్రులు, రాత్రి పగలు దేవుడిని వాక్యంని ధ్యానిస్తూ దాంట్లో ఆనందిస్తూ దానిని ధ్యానించబడు ధన్యుని అని దేవుని వాక్యం సెలవిస్తాం. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వాక్యం ఇలాగ సెలవిస్తుంది, అతడు నీటి కాలువ వల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునందదియు సఫలమగును. హల్లెలూయా. మీరు దేవుడు వాక్యంని రాత్రి పగలు దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకుంటా ఉంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీటి ఓరన నాటబడిన ఉండి చెట్టు వల్ల మీరు ఉంటారంట. నీటి పక్కన ఉండే చెట్టు ఎలాగుంటుందంటే ఎప్పుడు కూడా అది గ్రీన్ కలర్గా ఉంటుంది, ఎప్పుడు ఫలం ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది ఎప్పుడు వాడిపోయలేదంట. అలాగనే మేము దేవుడు వాక్యంని ధ్యానిస్తూ దాని ప్రకారం నేర్చుకుంటే మా జీవితము బ్లెస్సింగ్ అనే ఉంటుంది, ఆశీర్వాదంగానే ఉంటుంది. 4వ వాక్యము చూడండి, దుష్టులు అలాగున ఉండక గాలి చెదురుగొట్టు పొట్టు వలె ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీతివంతులు దేవుడు వాక్యంని ధ్యానిస్తూ దాని ప్రకారం నేర్చుకునేవారు ఎప్పుడు ఫలం ఇస్తారంట. కానీ దుష్టులు, పాపులు, దేవుణ్ణి వదిలేసి వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటారు కదా, వాళ్ళకి దేవుడు చెప్తా ఉన్నారు, వాళ్ళు అలాగా ఉండక చెదరుగొట్టు పొట్టు వలె ఉండురు అని దేవుడు వాక్యం సెలుస్తుంది. చూడండి, ఒక పెద్ద గాలి వచ్చిందంటే పొట్టు ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అలాగే దుష్టులు కూడా, వాళ్ళు బాగా చూసినప్పుడు చాలా ఆశీర్వాదంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది గాలి వచ్చినప్పుడు చెదరగొట్టు పొట్టు వలె వాళ్ళు ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తుందని. 5వ వాక్యంలో చూడండి, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతివంతులు సభలో పాపులు నిలవరు అని దేవుడు చెప్తా ఉన్నారు. మేము లాస్ట్ డేస్లో ఉన్నామండి. దేవుడు న్యాయాధిపతిగా వస్తా ఉన్నారు. అప్పుడు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే దుష్టులు న్యాయ విమర్శలో వాళ్ళు నించోనే లేదని చెప్తా ఉన్నారు. నీతివంతుల సభలో పాపులు ఉండరు. అప్పుడు పరలోకంలో ఒక నీతివంత సభ జరుగుతుంది. అక్కడ పాపుల్ని, అక్కడ దేవుడు చెప్తా ఉన్నారు పాపులు అక్కడ ఉండరు అని దేవుడు చెప్తా ఉన్నారు. 6వ వాక్యము చూడండి, ఇప్పుడు నీతివంతుల మార్గము యెహోవాకు తెలియును. అంటే నీతివంతుల మార్గంని దేవుడు దృష్టిస్తా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని ఏం చేస్తా ఉన్నారంట, చూస్తా ఉన్నారు.
పరలోకం నుంచి దృష్టించి చూస్తా ఉన్నారు ఎవరు నీతిమంతులు ఉన్నారని చెప్పేసి. హల్లెలూయా. నీతిమంతుల నిమిత్తము వచ్చే ఆపదల నుంచి దేవుడు తప్పిస్తారంట. ఆ రోజు చూడండి, నోహా ఒక్క నీతివంతుడు నిమిత్తము ఆ కుటుంబము వచ్చే ఆపద నుంచి తప్పించబడింది. అక్కడ దేవుడు వాక్యం సెలుస్తుంది, నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనము అని దేవుడు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. రెండు మార్గం ఉందండి, నీతివంతుల మార్గము, దుష్టుల మార్గము. ఈ కీర్తనలు మీరు బాగా చదివి ధ్యానం చూసి చూడండి, 3 టైం అక్కడ రాయబడి ఉంది మార్గము మార్గము మార్గము. కీర్తనలు 1వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సందేశం అంటే దేవుడు మార్గము, మళ్ళా దేవుడిలో ఉండే నీతివంతుల మార్గము, దుష్టుల మార్గము, సైతానికి సంబంధపట్టిన పిల్లలు అని. అప్పుడు మీరు ఎవరై ఉన్నారు? నీతివంతులుగా ఉన్నారా? దివారాత్రులు దేవుడు వాక్యంని ధ్యానిస్తున్నారా? లేదా ఇంతవరకు ధ్యానించకుండా ఉంటే ఈరోజు మిమ్మల్ని దేవుడికి సమర్పించుకోండి. హల్లెలూయా. దుష్టుల మార్గంలో నడవకుండా, పాపాత్ములు కూర్చుండే జాగంలో మీరు నిలవకుండా, పరిహాసం చేసే జాగంలో మీరు ఉండకుండా వెళ్ళిపోండి అని దేవుడు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి ఒక్కరు మీ జీవితంని కంప్లీట్గా దేవుడికి అప్పగించండి. ఆయన మార్గంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది, యోహాను 14:6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి ఉన్నారు. ఆయన మార్గంలో నడవండి. దేవుడు వచ్చేటప్పుడు మీకు ప్రతిఫలం ఇస్తారు. ఈ వాక్యం చూస్తుండగా ప్రతి ఒక్క సహోదర సహోదరిని తండ్రి స్తోత్రం, మీ సత్య మార్గంలో, మీ పరిశుద్ధ మార్గంలో వాళ్ళని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ అప్పా. ప్రతి ఒక్కరికి తండ్రి మీ సహాయము హస్తము తండ్రి స్తోత్రం చాపి వాళ్ళని తండ్రి నడిపించండి, మీ మార్గంలో నడిపించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి, యేసుక్రీస్తు నామంలో తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన విజ్ఞాపనల కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తారు.